హలో గైస్, వెల్కమ్ టు మన శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఈరోజు వచ్చేసి మనం ఈ వీడియోలో ఈ మానిటైజేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనకి 10,000 వ్యూస్ వస్తే దానికి ఎంత రెవెన్యూ వస్తుంది అన్నది ఈరోజు ఈ వీడియోలో అయితే చూద్దాం. సో దానికంటే ముందుగా మన ఛానల్లో 5,000 వ్యూస్కి ఎంత రెవెన్యూ వస్తుంది, అలాగే 1000 వ్యూస్కి ఎంత రెవెన్యూ వస్తుంది అనేది ఆల్రెడీ 2 వీడియోస్ చేశాను, ఇక్కడ చూడొచ్చు మీరు. సో ఈ 2 వీడియోస్ మీరు చూడకపోతే ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. సో దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది యూట్యూబ్లో ఎంత రెవెన్యూ సంపాదించుకోవచ్చు అన్నది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనము 5,000 కూడా అయిపోయింది కదా, ఇప్పుడు వచ్చేసి 10,000 వ్యూస్కి ఎంత రెవెన్యూ వస్తుంది అన్నది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి వైటీ స్టూడియో యాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత కంటెంట్ మీద ట్యాప్ చేయండి. సో ఈ విధంగా మనకి వీడియోస్ రోల్ వస్తుంది. వ్యూ ఆల్ మీద ట్యాప్ చేసి ఇక్కడ వచ్చేసి మనకి వ్యూస్ అని ఉంది కదా, సో ఈ పైన వ్యూస్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మనము 10,000 వ్యూస్ చూడాలి అనుకుంటున్నాం కాబట్టి మనం అదే పనిగా వెతకాల్సిన అవసరం లేకోకుండా ఇక్కడ వచ్చేసి మోర్ దెన్ అని టైప్ చేసుకొని ఇక్కడ మనము 10,000 అనేది ఎంటర్ చేయాలన్నమాట. సో 10,000 వాల్యూ ఎంటర్ చేసి అప్లై చేస్తే మనకి ఇక్కడ ఏమవుతుందంటే 10,000కు పైన వ్యూస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ మనకు వీడియోస్ అయితే వస్తాయి. సో ఇక్కడ మనం చూడొచ్చు, ఈ వీడియోకి అయితే 10,000 వ్యూస్ అయితే వచ్చినాయి. దీనికి రెవెన్యూ ఎంత వచ్చింది అన్నది చూద్దాం ఇప్పుడు. సో ఇది వచ్చేసి నేను చేసే డివోషనల్ ఛానల్ కాబట్టి దీనికి రెవెన్యూ అయితే చాలా తక్కువగా వస్తుంది. సో మొత్తం 10,500 వ్యూస్ అయితే వచ్చాయి. దీనికి 370 గంటల వాచ్ అవర్స్ అయితే వచ్చింది, 38 మంది సబ్స్క్రైబర్లు. సో రెవెన్యూ చూస్తే మాత్రం $2.36 అయితే వచ్చింది. సో మనం దీన్ని ఇండియన్ కరెన్సీలోకి మార్చి చూస్తే $2.36ని మనకు సమ్ ఆఫ్ అమౌంట్ అయితే వస్తుంది. సో ఈ విధంగా మనకి ఏముందంటే చాలా తక్కువ రెవెన్యూ వస్తుంది కదా. సో ఈ రెవెన్యూని మనము పెంచుకోవాలి అనుకుంటే ఫస్ట్ ఎటువంటి వీడియోస్ చేస్తే మనకు రెవెన్యూ ఎక్కువగా వస్తుంది అనేది చూసుకోవాలి. సో దాన్ని బట్టి మనం అలాంటి వీడియోస్ చేసామంటే మనకు రెవెన్యూ అనేది ఎక్కువ రావడం జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి 2.36 సెంట్స్ అంటే $202 అయితే వచ్చింది. సో ఈ పర్టికులర్ వీడియోకి 10,500 వ్యూస్కి సో $2,200 కదా. ఇప్పుడు వచ్చేసి ఇదే 10,000లో ఇంకా వేరే వీడియోస్ ఏమైనా ఉన్నాయేమో చూద్దాము. 10,000 అయితే మనకు ఇంకా ఈ ఒక వీడియో మాత్రమే ఉంది. సో కాబట్టి ఇంకొకటి 14,000, దీనికి చెక్ చేద్దాం ఒకసారి ఎంత రెవెన్యూ వచ్చిందని. సో 14,000 వ్యూస్ అయితే దీనికి వచ్చాయి. దీనికి వచ్చేసి 14,900 అంటే 15,000. సో దీనికి వచ్చేసి 585 గంటల వాచ్ అవర్స్ అయితే వచ్చింది. 125 మంది సబ్స్క్రైబర్లు వచ్చారు. $1.16. సో ఇందాక మీరు చూస్తే 10,000 వ్యూస్కి $2.36 అయితే వచ్చింది. కానీ ఇది 15,000 మంది చూసినప్పటికీ కూడా దీనికి 1.16 మాత్రమే వచ్చింది. సో రెవెన్యూ అనేది ఏ విధంగా వస్తుందో మీరే చూడండి. సో ఇంత దారుణంగా వస్తుంది. దీనికి వచ్చేసి $99 మాత్రమే వచ్చిందనమాట. సో కాబట్టి యూట్యూబ్లో మనం ఎక్కువ రెవెన్యూ సంపాదించుకోవాలి అనుకుంటే మాత్రం డెఫినెట్గా మీరు హై కాస్ట్ ఉన్న యాడ్స్ ఏ వీడియోస్ మీద ప్లే అవుతాయో చూసి సో ఆ వీడియోస్ అయితే మీరు మీ కంటెంట్గా సెలెక్ట్ చేసుకోండి. మీకు రెవెన్యూ అనేది ఎక్కువ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఈ వీడియోలో అయితే మనము 10,000 వ్యూస్కి ఎంత రెవెన్యూ వచ్చిందన్నది చూసాం కదా. నెక్స్ట్ వచ్చేసి 25,000 వ్యూస్కి అయితే మనకి ఎంత రెవెన్యూ వస్తుంది అన్నది నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం. ఈ వీడియోకి అయితే ఇంత గాయ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.